కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురుపూజ మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు బ్రహ్మంగారి మఠాన్ని చేరుకుని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ, మేనేజర్ ఈశ్వరయ్య ఆచార్యులు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి వసతి, క్యూలైన్ ఏర్పాట్లు, క్యూలైన్లో మంచినీరు, మజ్జిగ వంటి పానీయాలను అందించామన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారని అన్నారు. శ్రీగురుభ్యో నమః. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రభక్తారం వీరబ్రహ్మగురుం భజే. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ దివ్య మఠమున 17 తేదీన విశేషమైనటువంటి స్వామివారి 331వ ఆరాధనా మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నవి. ఈ కార్యక్రమాలు మంగళవారం నుండే ప్రారంభమై ఆదివారం వరకు కూడా 6 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నవి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు పరమ పవిత్రమైనటువంటి సమాధిలో ప్రవేశించినటువంటి మహాదినమే ఆరాధనా మహోత్సవ కార్యక్రమాన్ని మనం గత 331 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీ స్వామివారి చెప్పినటువంటి కాలజ్ఞానం గురించి తెలియని వారుండరు. అటువంటి మహానుభావుని గురించి ఈ మహా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రముఖ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మగురుం భజే. విరాట్ స్వరాట్ అధిరాట సామ్రాట్ స్వరూపులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నవి. 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతున్నవి. విశేషంగా 17వ తేదీ అనగా రేపు స్వామివారి సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే 18, 19వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ విరాట్ స్వరాట్ అధిరాట సామ్రాట్ స్వరూపులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్రీస్తకం 1608వ సంవత్సరంలో కీలకనామ సంవత్సరంలో కార్తీక శుద్ధ ద్వాదశి అవతరించి ఉన్నారు. 1693 సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తాదులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క సజీవ సమాధిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నడయాడినటువంటి కందిమలయపుర క్షేత్రంలో భక్తాదుల యొక్క సౌకర్యార్థం ఈ సాంస్కృతిక కార్యక్రమాలైతేనేమి, అలాగే నిరతాన్నదానం అయితేనేమి అన్ని రకాలైనటువంటి వసతులను మఠం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్పి ఉన్నారు అనేటువంటి నానుడి ఈనాడు ఉన్నది. ఈ ఉత్సవాల్లో అందరికీ కూడా భక్తాదులందరికీ కూడా ఆ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యాసులు ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు నా పేరు పోలేపల్లి రామబ్రహ్మాచారి.